మిలాదున్ నబీ జరపకూడదు అని చెప్పి, మిలాదున్ నబీ జరపటం తప్పు అని చెప్పి ఒక్కటంటే ఒక్క హదీసు కూడా లభించదు. అయితే మరొక విషయాన్ని కూడా తెలుసుకున్నాను. అసలు మిలాదున్ నబీ జరపాలి అని చెప్పి కూడా మనకు ఒక్క విషయం కానీ, ఒక్క హదీసు కానీ, ఒక్క ఖురాన్ వాక్యం కానీ మనకు కనిపించదు. అంటే ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మనకు ఎక్కడ కూడా మిలాదున్ నబీ ప్రవక్త గారి పుట్టినరోజు జరుపుకోవటం అనే విషయం గురించి ఎక్కడా కూడా రాయబడి లేదు. మరి నేటి సమాజం ఎందుకు పాటిస్తుంది, ఎందుకు సంబరాలు జరుపుకుంటుంది, ఎందుకు ఆ రోజు ప్రత్యేకంగా కేటాయించుకుంటుంది అని తెలుసుకోవాలి అనే ఆలోచనతో నేను హదీసులు చదివితే నాకు తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ప్రవక్త గారు, సహాబాలు, తాబయీన్లు, తాబయీన్లు ఎవరి ద్వారా కూడా ఈ యొక్క విషయం నిరూపించబడలేదు. ప్రవక్త గారి పుట్టినరోజు జరుపుకోవటం, ప్రవక్త గారి పుట్టినరోజు పేరు మీద ఏదైనా కార్యక్రమాలు చేయటం అనేది మనకు ఎవరి ద్వారా నిరూపించబడలేదు. కాబట్టి ఇది ధర్మంలో చేర్చబడినటువంటి ఒక కొత్త సిద్ధాంతం, కొత్త పోకడ. కాబట్టి దీనినే బిదఅత్ అంటారు. రండి మరి ఆ బిదఅత్ గురించి మనం తెలుసుకుందాం. బిదఅత్ అంటే ప్రవక్త ద్వారా, సహాబాల ద్వారా, తాబయీన్ల ద్వారా, తాబయీన్ల ద్వారా వీరెవ్వరి ద్వారా కూడా నిరూపించబడని, ఆదేశించబడని, చేసినట్లు మనకు ఆధారాలు లభించని ఒక పనిని కొత్తగా ప్రవేశపెట్టి ఇది ధర్మంలోని భాగమే, ఇది మనకు పుణ్యాన్ని తెచ్చిపెట్టిద్ది అని భావిస్తూ ఏదైనా పని చేయటాన్ని బిదఅత్ అంటారు. అంటే దాని ఆధారాలు మనకు ఎక్కడా కూడా లభించవు, కానీ మనం చేస్తే పుణ్యం వచ్చిద్ది, ఇది మంచిదే అని భావించటం, దీనినే బిదఅత్ అంటారు. ఎందుకంటారు అయ్యా అంటే, ఒక్కసారి మనం సహాబాలను చూద్దాం. సహాబాలు ఎలాంటి వారయ్యా అంటే, ప్రవక్త గారిని ఎంత ఇష్టపడే వాళ్ళయ్యా అంటే, ప్రవక్త గారిని ఎంత అభిమానించేవాళ్ళు, ఎంత ప్రేమించేవాళ్ళు, ఆయన యొక్క మాటను తూచా తప్పకుండా ఎంతలా పాటించే వాళ్ళయ్యా అంటే, ఈ యొక్క హదీసు చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ చేసుకున్న నీళ్లు, అంటే ఒక మగ్గు లాంటి దాంట్లో నీళ్లు తీసుకొని ప్రవక్త గారు వజూ చేసుకుంటే అందులో మిగిలిపోయిన నీళ్లు కొన్ని మిగిలిపోతే ఆ నీళ్లతో వజూ చేసుకుందాము అనే ఆలోచనతో ఆ నీళ్ల కోసం పోటీ పడేవాళ్ళు సహాబాలు, అంతలా అభిమానించే వాళ్ళు సహాబాలు. మరొక విషయం చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయారు, మరణించారు అనేటటువంటి వార్త ప్రజలందరికీ తెలిసింది. అయితే ఈ యొక్క వార్త విన్నటువంటి ఉమర్ రజల్లాహు తఆలా అన్హు గారు ఈ విషయాన్ని నమ్మకపోగా, ఎవరైనా ప్రవక్త గారు చనిపోయారు అని అంటే నేను వాళ్ళను అంతు చూస్తా అంటూ ప్రజల మధ్య తిరగటం మొదలుపెట్టారు. ఒకవైపు నుంచి అబూబకర్ రజల్లాహు తఆలా గారు ఈ విషయం చూసి ఉమర్ రజల్లాహు తఆలా గారిని నువ్వు కూర్చో అని చెబుతున్నారు. ఇప్పుడు అబూబకర్ రజల్లాహు తఆలా గారు ఒక మాట చెప్పారు, ఖురాన్లోని ఒక మాట. అదేమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశహరుడు మాత్రమే. వాస్తవానికి అతనికి పూర్వం అనేక మంది సందేశహరులు గతించిపోయారు. ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజ వేసి మరలిపోతారా అనే ఖురాన్ వాక్యం పఠించి ఒక మాట చెప్పారు. అదేమిటి? గుర్తుంచుకోండి, ఎవరైతే ప్రవక్తను ఆరాధిస్తున్నారో ప్రవక్త గారు మరణించారు అనే విషయాన్ని తెలుసుకోండి. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో అల్లాహ్ మరణం లేనివాడు, సజీవుడు అనే విషయాన్ని తెలుసుకోండి అన్నారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అంత ప్రేమాభిమానాలు చూపించేటటువంటి సహాబాలు కూడా ప్రవక్త గారి జన్మదిన వేడుకలు చెయ్యలేదు, తాబయీన్లు చెయ్యలేదు, తాబయీన్లు చెయ్యలేదు. మనకు ఏదైనా ఆధారం ఉంది, మనం ఈ రోజు నమాజు గాని, ఉపవాసాలు గాని, జకాతు గాని ఏదైనా చేస్తున్నాము అంటే దాని ఆధారాలు ఆ యొక్క సహాబాల ద్వారానే, ఆ హదీసుల ద్వారానే మనకు లభిస్తాయి. మరి వాళ్ళ ద్వారా లభించినటువంటి ఒక పని ప్రవక్త గారి జన్మదిన వేడుకలు. అవి చెయ్యటము ధర్మంలో ప్రవేశపెట్టబడినటువంటి కొత్త పద్ధతి. ఇదే బిదఅత్.